నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరం క్షణానికి ఉత్కంఠను రేపుతుంది. జూబ్లీహిల్స్ గడ్డలో ప్రతిరోజు కొత్త మలుపులు తిరుగుతుంది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అభ్యర్థుల పరస్పర దూకుడు, పార్టీల వ్యూహ మార్పులు, తాత్కాలిక కూటములు అన్నీ కలగలిసి ఓటర్ల మనసులో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారం వేగం పెరిగింది. అయితే కీలక నేతలు రంగంలోకి దిగే అవకాశం ఉండడంతో వేడి మరింత రాజుకుంది. వారి రాకతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం రాజకీయ ఉత్సాహంలో మునిగిపోనుంది. పార్టీ ఫ్లాగులు ఎగురుతున్నాయి, నినాదాలు మారుమోగుతున్నాయి. గెలుపు కోసం అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక నేతల ప్రచారం నిజంగా తమ అభ్యర్థులను గెలుపు వాకిటికు చేర్చగలరా? రేవంత్ హస్తవాస్తితో నవీన్ యాదవ్కు ఆశీర్వాదం దొరుకుతుందా? కేటీఆర్ డ్రైవింగ్లో కారు దూసుకుపోతుందా, లేక ఆ దూసుకుపోయే క్రమంలో కారుకు యాక్సిడెంట్ అవుతుందా? ఎన్నికల కౌంట్డౌన్ మొదలైనట్టే పార్టీల హైకమాండ్లు తమ తుది పన్నాగాలు సిద్ధం చేస్తున్నాయి. మంత్రివర్గ ఓటును కట్టిపడేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే స్థానిక నేతలు రంగంలో ఉన్న బరువైన నేతల ఎంట్రీతో ప్రచార రంగం మరింత చురుకుగా మారనుంది. వారి సభలు, రోడ్ షోలు, పాదయాత్రలు ఇవన్నీ ఓటర్ల మానసిక సమీకరణాలను మార్చే దిశగా వెళ్లే అవకాశం ఉంది. ప్రచారం వేగం కొత్త దశలోకి అడుగు పెట్టబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఇప్పుడు గెలుపు ఓటమి కంటే ప్రతిష్టపరమైన పోరుగా మారింది. పార్టీలు ఇక్కడ గెలవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సందేశం ఇవ్వాలనే తపనలో ఉన్నాయి. అందుకే టాప్ లీడర్ల ఫోకస్ ఈ సీటుపైనే నిలిచింది. ప్రచార రంగంలోకి దిగబోతున్న నేతలు తమ ప్రసంగాలతో ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తికర అంశం. ఒక్క రోడ్ షోతోనైనా గాలి తిప్పేస్తారా, లేక ఇప్పటికే నిలదొక్కున్న అభ్యర్థుల ఆధిపత్యం కొనసాగుతుందా అన్నది ఈ వారంతపు ప్రచారమే చెబుతుంది. ప్రచార సభలు, వేదికలపై మాటల యుద్ధం కొనసాగుతుంటే నేల మీద కాళ్లతో పరిగెత్తే ప్రచారానికి వేగం జోడిస్తున్నారు నేతలు. ప్రతి పార్టీకి ఇది ప్రతిష్టాత్మకమైన పోరుగా మారిన నేపథ్యంలో ఒక తప్పు అడుగు కూడా ఘోర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని వ్యూహకర్తలు చెబుతున్నారు. ఓటర్ల మనసు గెలవడానికి నాయకులు రాత్రింబవలు శ్రమిస్తున్నారు. సోషల్ మీడియా నుంచి గల్లీ స్థాయి వరకు ప్రచారం ప్రతి మూలలో గగ్గోలు మోగిస్తుంది. ప్రజల తీర్పు ఎవరికి అనుకూలమవుతుంది? హస్తం ఆత్మవిశ్వాసాన్ని నిలబెడుతుందా, లేక కారు మళ్ళీ వేగం పుంజుకుంటుందా? జూబ్లీహిల్స్ తీర్పు కోసం ఇప్పుడు రాష్ట్రం మొత్తం కళ్ళు అప్పగించి చూస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్కు సంబంధించి లైవ్లో చర్చించడానికి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి విజయ ఆర్య ఉన్నారు. అలాగే ఇక టీపీసీసీ మహిళా వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలారెడ్డి ఉన్నారు. ఇరువురు నాయకులకి ధన్యవాదాలు. రైట్, ముందుగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి విజయ ఆర్య గారు నమస్తే. ప్రధానంగా చూసుకుంటే
బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాంపెయినింగ్ జూబ్లీస్ బైపోల్లో జోరుగా కొనసాగుతుంది. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు అలాగే ముఖ్య నేతలు, మాజీ మంత్రులు కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఇక సమయం దగ్గర పడుతుంది అనుకోవచ్చా? జూబ్లీ హిల్స్ అనేది అంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి మొత్తము ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పోయిన ఎన్నికలలో క్లీన్ స్వీప్ గా 15 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది మా బీఆర్ఎస్ పార్టీ. అయితే దురదృష్టవశాత్తు మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు మరణించడం, దాని తర్వాత జరిగిన ఎన్నికలలో మరి బీజేపీ ప్రతినిధి గెలవడము, తర్వాత ఇది రెండవ దఫాగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మరి అనుకోని కారణాల వల్ల అనారోగ్య రీత్యా మా ఎమ్మెల్యే గారు చనిపోవడం అందరికి తెలిసిన విషయం. అయితే ఇక్కడ ఖచ్చితంగా మేము ఎక్కడైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కోల్పోయినామో ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికల బైపోల్ సందర్భంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలనే పరిస్థితులలో మా పార్టీ ఉంది. మా పార్టీ అధినాయకత్వం సంపూర్ణంగా రంగంలో గత 3 నెలల నుండి కూడా మేము ప్రయాస పడుతూనే ఉన్నాం. అయితే దాదాపు 50,000 మెజారిటీ పైచిలకు ఓట్లతో మేము ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. ఎందుకు అనంటే అయితే ఇక్కడ అభ్యర్థులు అనేది ముఖ్యం కాదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ కేసీఆర్ గారి పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన వర్సెస్ గా ఇది వాస్తవంగా కూడా మరి 2 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పరిపాలనలో ప్రజలు అధోగతి పాలయ్యారు. కాబట్టి ఆ కోణంలో ప్రజలందరూ కూడా ఈరోజు దీన్ని మ్యాండేట్ గా తీసుకొని మీరు మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, మీరిచ్చిన హామీలు నెరవేర్చలేదు, మీరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి, అనవసరంగా అభివృద్ధి పథంలో ఉన్నటువంటి తెలంగాణను మిమ్మల్ని నమ్మి ఆగం చేసుకున్నాము మా బ్రతుకులను అని చెప్పి ప్రజలు తిరోగమనం చెంది ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గ్రామీణ స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, ఈ రోజు నగర స్థాయి కావచ్చు, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ఆహ్వానిస్తున్న సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు ఇవి. కాబట్టి ఒక స్పష్టత అనేది ప్రజలకు వచ్చింది. కేసీఆర్ గారి పరిపాలన, ప్రభుత్వ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నదని, ఆ విధంగానే ఓట్లు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రజలు వేయబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము మరి విజయదుంది మోగించబోతా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ జిమ్మిక్కులు ఎట్లా ఉన్నాయంటే మీరు చూడండి, నిన్న ఒకవైపు అక్కడ బీహార్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఒకటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. బీహార్ ఎన్నికలలో ముస్లిం ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయాలి అంటే తెలంగాణలో మేము ఒక మంత్రి పదవి ముస్లింకి ఇచ్చాము అని చెప్పుకోవడానికి ఒకవైపు అయితే, ఎందుకంటే బీహార్ లో ఈ నోరు జారినటువంటి రేవంత్ రెడ్డి గారిని బైకాట్ చేసిరు, మా బీహార్ రావద్దని చెప్పి, మా బీహార్ కు రావద్దు రేవంత్ రెడ్డి అని. మరి ఎవరిని ప్రచారకర్తగా పెట్టాలి, ఆ స్థాయి ఉన్న నాయకులు ఎవరు అని అంటే మరి అజారుద్దీన్ గారు భారతదేశానికి ప్రపంచానికి తెలిసిన ముఖం కాబట్టి, అందులో మరి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను హూటిన ఈ రోజు మంత్రిని చేసి జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ప్రజలకి చూడు ముస్లిం మైనారిటీ ఓట్లు 135,000 పైచిలకు ఓట్లున్న సందర్భంలో మరి ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా కాంగ్రెస్ వేసుకోవాలనే ఉద్దేశంతో కుట్రలో భాగంగానే ఈ రోజు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు. రైట్, చింతల నిర్మలారెడ్డి గారు ఉన్నారు, మీరు అలాగే హోల్లో ఉండండి. విజయారయ్య గారు, నిర్మలారెడ్డి గారు చెప్పండి, ఏంటి ముస్లిం ఓటు బ్యాంకు గంపగుర్తుగా మీకు పడాలనేసి ఇవాళ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు, ఓటమి భయం పట్టుకుంది కాంగ్రెస్ పార్టీకి, అందుకే ముస్లిం ఓటు బ్యాంకు మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? నిర్మలారెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. చెప్పండి మేడం. ఈ రోజు పిఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈ రోజు మేము 50,000 మెజారిటీతో మేము గెలుస్తామంటే, గోపినాథ్ గారు 10 ఏండ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ ఏరియాని జూబ్లీసీ ఏరియాని
ఎంతవరకు డెవలప్ చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. మేము కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి మంచి చెడులు ఏం జరిగినాయి, 10 ఏండ్ల పాలనలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా మేము కూడా గమనిస్తున్నాము. ప్రజలు కూడా చెప్తూనే ఉన్నారు. మరి 10 ఏండ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ మరి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి దుర్భరమైన స్థితిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదా? అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, తర్వాత ఎంత డెవలప్మెంట్ చేసింది, ఏం ప్రాజెక్టులు కట్టింది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మేము ఈసారి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తాం. 50-60 వేల మెజారిటీతో మేము ఖచ్చితంగా నవీన్ యాదవ్ ని గెలిపిస్తామని చెప్పేసి కూడా మాకందరికి చెప్తా ఉన్నారు. మేము బలంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తా ఉన్నాము. ఈ రోజు కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షో చేయబోతున్నారు 7 నుంచి 9 o'clock వరకు కూడా. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఒక ఏంటంటే గోపీనాథ్ గారి భార్యని అడ్డం పెట్టుకొని ఇవాళ ఏదో సానుభూతి ఓట్లు అడుగుతా ఉన్నారు. కానీ ఇవాళ బిడ్డ చేసినటువంటి కవిత చేసినటువంటి ఇదేంటి లిక్కర్ స్కాములు ఏంటి, హరీష్ రావు గారు ఏంటి, మరి అదే విధంగా తీసుకుంటే కేటీఆర్ గారు ఏంటి, మరి అదే మరి ఈయన మన కేసీఆర్ కూడా ఫామ్ హౌస్ కే ఇవాళ పరిమితమైనటువంటి సందర్భాలన్నీ మీరు చూడటం లేదా? ఒక్కరోజు కూడా ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చినటువంటి తాకాలే లేవు, ఫామ్ హౌస్ కే అంకితం అయిపోయారు. మరి ఇదంతా ప్రజలు చూడడం లేదా? మా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ లో ఎలా తిరుగుతున్నారు ఒక కామన్ మ్యాన్ లాగా? రైట్. నిర్మలారెడ్డి గారు, ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ కూడా బాకీ కార్డు పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంది. జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లు సెగ్మెంట్లు ప్రధానంగా మీరు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సూపర్ 6లో ఇచ్చినటువంటి 2500 మహిళలకి, అలాగే 4000 పెన్షన్, ఇలా ఇందిరమ్మ ఇల్లు, ఇట్లాంటి హామీలు ఎటువంటి అమలుకు నోచుకోలేదు. ఇటువంటి సందర్భంలో ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారనేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అంటే మా పాలన 22 నెలలు అవుతుంది, చాలా బ్రహ్మాండంగా సాగుతా ఉంది. మేము రేషన్ కార్డులు కూడా ఇస్తా ఉన్నాము. అదే విధంగా ఉచిత కరెంటు కూడా వస్తా ఉంది. 500 గ్యాస్ కూడా ఇస్తా ఉన్నాము. రుణమాఫీ చేసినటువంటి తాకలు ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎప్పుడన్నా చూసారా అండి? మేము అధికారంలోకి రాగానే మా సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఇయ్యడము ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇది మేము చెప్పుకుంటే కాదు, రేపు జూబ్లీస్ లో 11వ తారీఖు నాడు అయ్యేటటువంటి పోలింగ్ లో, అదే విధంగా 14వ తారీఖు నాడు వచ్చేటటువంటి రిజల్ట్ లో మేము ఎంత భారీ మెజారిటీతో మేము పబ్లిక్ లోకి వస్తామనేది కూడా ఇవాళ రేపు పబ్లిక్ కూడా బీఆర్ఎస్ కి బుద్ధి చెప్తారు. అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏంటి, ఒక అమ్మాయి ఒక లేడీని పెట్టి సానుభూతి ఓట్లు అడగడము ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరికీ తెలుసు, జుబ్లీస్ ప్రజలందరికీ కూడా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి డెవలప్మెంట్ ఏముందనేది అక్కడ ఏరియా ప్రజలందరూ కూడా మేము చూస్తా ఉన్నాము, వెళ్ళి కనుక్కుంటా ఉన్నాము. ఎక్కడ కూడా ఏం చేసింది ఏమీ లేదు. ఈసారి భారీ మెజారిటీతో మా నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. అలాగే విజయరాయ్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా నిన్నటి రోజున బీఆర్ఎస్ భారీ ఎత్తున జూబ్లీహిల్స్ లో క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అక్కడ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రచార రథం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో దీన్ని ఇక్కడ నుంచి కదిలించమని చెప్పండి. పెద్ద ఎత్తున ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్ యాదవ్ కూడా దీనిపైన కామెంట్ చేయడం జరిగింది. వారం రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరిని లేకుండా జూబ్లీహిల్స్ లో చేస్తానంటున్నారు. ఏం చెప్తారు? అంటే ప్రచారం చేసే హక్కు ఏ పౌరుడికైనా ఉందండి. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ. మమ్మల్ని ఏమో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం శక్తులు అని చెప్పి మమ్మల్ని బద్నాం చేస్తూ ఒకవైపు ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ కి వచ్చే వరకు మళ్ళీ ఏమంటున్నది అని అంటే, ఇక చూడిపోయి లోకల్ నాన్ లోకల్, ఈసారి ఆంధ్ర వాళ్ళకు ఓట్లు వేయొద్దు, ఈ రోజు లోకల్ బిడ్డ మరి
శ్రీశైలం యాదవ్ గారి కుమారుడు పేరు ఉన్నటువంటి కుటుంబం మరి మాకు మాత్రమే ఓట్లు వేయాలి, ఓట్లు వేసినోళ్ళే మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బ్రతకాలే లేదంటే బ్రతకొద్దు అన్నట్లు ప్రచారం చేస్తా ఉంటే ఇది ఎక్కడి దుర్మార్గం అండి? హైడ్రా పెట్టి మీరే ఆంధ్ర ప్రజలు నాగమాగం చేస్తారు, పేద ప్రజలు నాగమాగం చేస్తారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నది చూడ్డానికి జూబ్లీ హిల్స్ అన్నట్టే ఉంటది. మరి ఆ విల్లాలు గవి గివిగా జూబ్లీ హిల్స్ లేఅవుట్ వదిలేస్తే మొత్తం దాదాపు 90% పేదరికంలో కూరుకుపోయినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. అందులో భాగంగా ఈరోజు మరి మా నాయకులు మరణం కంటే ముందు ఆయన చేసినటువంటి ఏదైతే మరి ప్రజా ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో మరి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము ఏమంటున్నామంటే ఖచ్చితంగా 50,000 పైచిలుకు ఓట్లతోటి గెలవబోతున్నాము అని అంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు. ఈ రోజు మరి నిర్మల గారు ఒక స్త్రీ అయి ఉండి ఈ రోజు మరి ఒక ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ భార్య గారికి టికెట్ ఇస్తే మరి దాన్ని కూడా వాళ్ళు హాస్యాస్పదంగా ఆ విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకనంటే ఒక సాంప్రదాయం సత్సాంప్రదాయం రాజకీయాల్లో ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకు రావాలి, ఒక నాయకుడిగా ఎదగాలి అని అంటే దాదాపు 30 నుండి 50 సంవత్సరాల కాలం పడుతుంది. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటది. అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే అదే కుటుంబం నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా రావాలి కాబట్టి వాళ్ళ భార్య గారికి ఇవ్వడం జరిగింది. ఒక మహిళామణి అలాగే సానుభూతి కోసం ఆమెకి ఇవ్వలేదు. ఆ కుటుంబము ఆ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి సేవలను గుర్తించి కేసీఆర్ గారు ఇచ్చారు. అది మానవతా దృక్పథంతో ఒక సత్సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం అది రాజకీయంలో అన్నప్పుడు దాన్ని కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవాక్కులు చవాకులు మంత్రులై ఉండి కూడా ఈరోజు అందరూ మంత్రులు కూడా మరి ఆమెకు టికెట్ ఇవ్వడము కరెక్ట్ కాదని చెప్పి ఆమెను అవమానకరంగా మాట్లాడడం, అలాగే నాయకులు కూడా మాట్లాడడం, అలాగే మహిళా నాయకులు కూడా మాట్లాడడం ఇది హాస్యాస్పదం. కాబట్టి ఈ రోజు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే మేము గెలవబోతున్నామని చెప్పి సూచనలు వస్తున్నట్టే కదా. ఈ రోజు ప్రచారాన్ని చూసి ఓర్వజాలగా అక్కడ ఉన్నటువంటి మొత్తము మా బిఆర్ఎస్ నాయకులను కొట్టడము, తిట్టడము, భయభ్రాంతులకు గురి చేయడము మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రెండవ ప్రయాస ఏంది అని అంటే ఒకటేమో అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి మరి మొత్తం ముస్లిం ఓట్లను గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలని ఒక పెద్ద ఎత్తుగడలో భాగంగా మరి అదొకటైతే, రెండవదేమో ఈరోజు మరి జూబ్లీ హిల్స్ లో సంబంధించినంత వరకు మరి నిన్నగాక మొన్న మరి మొత్తం 119 నియోజకవర్గాల నుండి మా ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే ఓడిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా మరి ఏది కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వాళ్ళ నాయకత్వాన్ని తీసుకొచ్చి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ రోజు ప్రచారం చేసి ఓట్లేయాలని చెప్పి ప్రచారం చేస్తా ఉంటే ఆ ప్రచారాన్ని చూసి ఓర్వజాలగా మరి జూబ్లీ హిల్స్ మేము ఖాళీ చేపిస్తాం, ఎవరు ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రచారం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉన్నది, ప్రతి ఓటరుకు ఉన్నది. తమ ఇష్టానుసారం ఏ పార్టీకి ఇష్టమైతే ఆ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి ప్రాధేయపడే ఒక హక్కు ప్రతి పౌరుడికి ఓటరుకు ఉన్నదండి. అలాంటి సందర్భంలో ఈ విధంగా మీరు దుర్మార్గం చర్యలకు పాల్పడితే ఏ విధంగా హైడ్రా తోటి ఇంకోటండి మీరు గమనించాలి. మీరు ఇచ్చిన హామీలలో మీరు ఏది రేషన్ కార్డులు అంటున్నారు, ఈ రోజు రేషన్ కార్డులు ఇవ్వలేరురా బాబు అని చెప్పి జూబ్లీ హిల్స్ పేద ప్రజలు అడుగుతా ఉంటే ఉల్టా చోర్ కొత్తవాళ్ళు కూడా అంటే అన్నట్టు మేము రేషన్ కార్డులు ఇచ్చినామని మరి నిర్మలమ్మ చెప్పడం ఇంతవరకు రైట్. విజయారెడ్డి గారు సమయం తక్కువ ఉంది, నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం ఈ అంశం గురించి. టైమ్ ఈజ్ ఓవర్. అలాగే చర్చలో పాల్గొన్నటువంటి విజయారెడ్డి గారికి, నిర్మలారెడ్డి గారికి ధన్యవాదాలు ఇరువురు నాయకులకి. రైట్. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ వెంగళరావు నగర్ అలాగే సోమాజిగూడలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇక బీజేపీ నుంచి లంకా దీపక్ రెడ్డి తరపున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం.